ఈరోజు మరొక కొత్త కథతో మీ ముందుకొచ్చేసాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసాక ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు జోరుగా వర్షం కురుస్తుంది. ఒక చిన్న పిల్లవాడు తన షూస్‌కి బురద అంటిందని రోడ్డు మీద ఏడుస్తూ ఉన్నాడు. అది చూసిన ప్రసాద్ గారు ఆ పిల్లవాడి షూస్‌ని క్లీన్ చేశాడు. సడన్‌గా అక్కడికి రవి మరియు అతని భార్య స్నేహ వచ్చి హేళన చేస్తూ, "హే ముసలివాడా, ఇది నీ పరిస్థితి. ఇలా మనుషుల బూట్లు శుభ్రం చేసుకుంటూ బతకాల్సిందే. పర్లేదు, ఈ పనితో నీకు కొంచెం అన్నం దొరుకుతుంది. ఏ ముసలోడా, రా వచ్చి నా బూట్లు కూడా శుభ్రం చేయి. వర్షం కారణంగా నా బూట్లు కూడా బురద అంటుకుంది. నీకు రూ. 500 నోటు ఇస్తాను. తీసుకుని నా షూస్‌ని క్లీన్ చేస్తావా?" అంటూ తన ముఖం మీద 500 నోటుని విసిరాడు. ప్రసాద్ గారు నిస్సహాయ కళ్ళతో తన కొడుకు రవిని చూస్తూ ఉండిపోయాడు. "ఏ ముసలోడా, చెప్పేది నీకే వినబడటం లేదా? త్వరగా రా, వచ్చి శుభ్రం చెయ్యి" అని రవి షూస్‌ని అతని వైపు పెట్టాడు. అక్కడ ఇదంతా గమనిస్తున్న ఒక పోలీస్ అతను వచ్చి రవి మరియు అతని భార్యను నిలదీశాడు. "ఏంటి ఇంత దుర్మార్గంగా అతనితో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? సార్, మీరు ఏదో పొరపాటు పడుతున్నారు. అతడు పెద్ద మనిషి కాడు, మామూలు బిచ్చగాడు" అనగానే ఆ పోలీస్ ఆఫీసర్ చెంప మీద కొట్టాడు. "సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నిజంగా ఇతను బిచ్చగాడు, పెద్ద మనిషి కాదు." దాంతో రెండో చెంప కూడా పగిలింది. "మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, లేకపోతే మిమ్మల్ని జైలుకి పంపించడానికి ఎక్కువ సమయం పట్టదు." హఠాత్తుగా లోపలి నుండి ఒక డాక్టర్ గారు వచ్చి ప్రసాద్తో, "సార్, మీటింగ్ స్టార్ట్ చేయండి" అని అన్నాడు. "అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు" అనడంతో మీటింగ్ కోసం లోపలికి వెళ్ళారు. మీటింగ్ ముగిసే సమయానికి వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. తన కొడుకు మాటలను గుర్తు చేసుకొని తన గతం మళ్ళీ అతని కళ్ళ ముందు బాధగా కనిపించింది. ఆ రోజు కూడా వర్షం అలాగే కురుస్తుంది. బహుశా దేవుడికి నాపై కోపంగా ఉందేమో. అక్కడ సైడ్కి ఒక చిన్న బస్సు షెల్టర్ ఉంది. అందులో ఒక కళ్ళు లేని ముసలివాడు ఒక చేతితో కర్ర పట్టుకుని మరో చేతితో ఉన్నాడు. ఒక బ్యాగ్తో చలికి వణుకుతూ ఉన్నాడు. విపరీతంగా వర్షం నీరు చేరడం వల్ల ఆ షెల్టర్ దగ్గర కూర్చోవడానికి స్థలం కూడా లేదు. ఆ కురుస్తున్న వర్షంలాగే తన కళ్ళలో నీళ్లు రావడం ఆగడం లేదు. నిస్సహాయమైన ప్రసాద్ గారు వర్షం ఆగుతుందేమో అని చూస్తున్నాడు. బస్సు షెల్టర్ పైన పడి ఉన్న రంధ్రాల వల్ల నీరు ప్రసాద్ గారి మీద కారుతుంది. ఆ నీటిలో తను పూర్తిగా తడిసిపోయాడు. అప్పుడే అటుగా వెళ్తున్న పిల్లవాడు ప్రసాద్ గారిని చూసి తన దగ్గరికి వచ్చి, "తాత, ఇంత వర్షంలో ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నారు? మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారా?" అప్పటికే సహాయం కోసం ప్రసాద్ గారు చాలామందిని అడిగారు, కానీ ఎవరూ చేయలేదు. అప్పటికే సహాయం కోసం ప్రసాద్ గారు చాలామందిని అడిగారు, కానీ ఎవరూ చేయలేదు. దాంతో అతను ఆ పిల్లవాడి మాటలు పట్టించుకోలేదు. "తాత, మీ ఇల్లు ఎక్కడుంది?" అని మళ్ళీ అడిగాడు. "నీకేమన్నా హెల్ప్ కావాలా?" అంటూ ఆ పిల్లవాడు దగ్గరికి వచ్చి, "తాత, నా పేరు నిఖిల్. వర్షంలో ఆడుకోవడానికి వచ్చాను. రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలేస్తాను" అంటూ పిల్లవాడు చాలా అమాయకంగా అన్నాడు. దాంతో ప్రసాద్ గారు ఏడుస్తూ, "బాబూ, నాకు ఇల్లు లేదు. నేను చూడలేను, నాకు కనిపించదు. నేనైతే రోజు రాత్రి ఇక్కడే పడుకుంటాను. కానీ ఈరోజు వర్షం కారణంగా నీరంతా ఉండిపోయింది." దాంతో నిఖిల్, "తాత, మీరు మా ఇంటికి రండి. మీ బట్టలు తడిసిపోయి ఉన్నాయి. నేను మా అమ్మ చేత మీకు వేరే బట్టలు ఇప్పిస్తాను." తనతో పాటు ఇంటికి రమ్మని ఆ పిల్లవాడు పట్టుపట్టాడు. ప్రసాద్ గారు అర్థం చేసుకుని, "నాలాంటి వారిని ఇంటికి తీసుకు వెళ్ళకూడదు నాయనా." కానీ నిఖిల్ మాత్రం అర్థం చేసుకునే స్థితిలో లేడు. రమ్మని బలవంతం చేస్తూ ప్రసాద్ గారి చెయ్యి లాగుతూ ఉన్నాడు. "ముందు ఆ పిల్లవాడితో ఆ ఇంటికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాను, కానీ ఆ పిల్లాడి మొండితనం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడే కొంచెం దూరంలో అతని ఇల్లు ఉంది." పిల్లవాడు నేరుగా లోపలికి వెళ్ళాడు. లోపల నుంచి ఒక గొంతు వినిపించింది. "నిఖిల్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను నిన్ను" అంటూ
లోపల నుంచి కోపంగా అరిచిన నిఖిల్ తల్లి గొంతు విని ప్రసాద్ గారు బయటే ఆగిపోయాడు. అప్పుడు అతను చెనిగిపోయి ఉన్న బట్టలని చూసుకొని నాలాంటి బిచ్చగాడు ఆ ఇంటికి వస్తే ఆ స్త్రీ ఎలా ఫీల్ అవుతుందో, అతను చిన్న పిల్లవాడు, అమాయకుడు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకున్నాను. జీవితంలో ఇన్ని అవమానాలు జరిగిన తర్వాత మళ్ళీ అవమానాలు భరించే ఓపిక నాకు లేదు అంటూ ప్రసాద్ గారు అతని కర్ర సాయంతో నిశ్శబ్దంగా బయటకి వెళ్ళారు. అతను బయటకి వచ్చేసరికి వర్షం మరీ ఉధృతంగా కురుస్తుంది. అతను వేగంగా వెళ్ళి ఒక చెట్టు కింద బెంచీ మీద కూర్చొని తన బ్యాగులో నుంచి మురికిగా ఉన్న బెడ్షీట్ తీసుకుని కప్పుకున్నాడు. ప్రసాద్ గారు 2 ఏళ్ల నుండి అడుక్కుంటూ తన జీవితాన్ని గడుపుతున్నాడు. చిరిగి మురికి అయిన బట్టలు చాలు అతని కథ చెప్పడానికి సరిపోతాయి. వర్షంలో నాని ఉండడం వల్ల అతనికి జ్వరంగా వచ్చింది. మెల్లగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఎక్కడ చూసినా వర్షం నీరు నిండి ఉండడంతో పడుకోవడానికి ఎక్కడా స్థలం లేదు. ఎలాగో అలాగా ఒక దుకాణం ముందు కొంచెం స్థలం దొరికింది. పడుకోవడానికి అతను ఇంకొక దుప్పటిని తీసి కింద వేసుకున్నాడు. బ్యాగ్ను దిండు చేసి తల కింద పెట్టుకున్నాడు. అలాగే ఆ వర్షానికి నాని ఆ తడి బెడ్షీట్ని కప్పుకున్నాడు. కొంత సమయం తర్వాత ఎవరో అతన్ని కదిలించి నిద్రలేపారు. ప్రసాద్ గారు నిద్రలేచి అకస్మాత్తుగా ఎవరు అని అడిగాడు. అతనికి ఒక గొంతు వినిపించింది. అమ్మా చూడు తాతయ్య. అరే ఈ గొంతు నిఖిల్ది. అప్పుడు నిఖిల్, అంకుల్ మేము ఎప్పటి నుంచో మీకోసం వెతుకుతూ ఉన్నాము అంకుల్ అని ప్రేమగా పిలిచినందుకు ప్రసాద్ గుండె ఆనందంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేనైతే చూడలేను తల్లి అని చెప్పడంతో నేను మీకోసం ఏదైనా తినడానికి మరియు తాగడానికి తీసుకుని వస్తాను అని. ఈ మాట చెప్పి ఆవిడ దుకాణం దగ్గరికి వెళ్ళి తినడానికి తీసుకుని వచ్చి ఇచ్చింది. ఆవిడ వెళ్ళి ఒక దిండు దుప్పటి తీసుకుని వచ్చింది. అలాగే పాత బట్టలు ఉంటే ఇచ్చింది. దీంతో ప్రసాద్ గారు ఆవిడకు ధన్యవాదాలు చెప్పాడు. వణుకుతున్న ఆయన శరీరం చూసి నిఖిల్ వాళ్ళ అమ్మ మీకు జ్వరం వచ్చిందా అంకుల్ అని అడిగింది. నిఖిల్ వాళ్ళ నాన్న డాక్టరు. పొద్దున వచ్చి చూపించుకొని టాబ్లెట్లు తీసుకొని వెళ్ళు అని చెప్పి నిఖిల్ని తీసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఎంత మంచి తల్లి కొడుకుని ఇంత మంచి సంస్కారంతో పెంచింది. తర్వాత రోజు ఉదయం నిఖిల్ తన తండ్రికి విషయం చెప్పాడు. తాతయ్యకు జ్వరం చాలా ఉందని చూసి మందులు ఇవ్వమని అడిగారు. ఇద్దరూ బయలుదేరి అక్కడికి వెళ్ళగా అక్కడ ప్రసాద్ గారు కనిపించలేదు. నిఖిల్ మరియు అతని తండ్రి వెతుకుతారు. కానీ ఎక్కడా కనబడలేదు. ఇక చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు నిఖిల్, పాపా నాకు తెలుసు ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని పరిగెత్తాడు. తన కొడుకుని పిలుస్తూ అతని తండ్రి కూడా తన వెంట పరిగెత్తాడు. సడన్గా నిఖిల్ ఒక పెద్ద చెట్టు దగ్గర నిలబడిపోయాడు. అక్కడ ప్రసాద్ గారిని చూసి నవ్వుతూ, పప్పా చూసారా ఇక్కడే ఉన్నారు. ఇతనే ఆ తాతయ్య. నిన్న ఇతనికి ఎంత జ్వరం ఉందో అమ్మ నిన్న బెడ్షీట్ దిండు కూడా ఇచ్చింది. నిఖిల్ గొంతు విని షాక్ అయ్యారు ప్రసాద్ గారు. నిఖిల్ తండ్రి ముసలివాని కింది నుంచి పైకి చూస్తూ ఉండిపోయాడు. ఆయన పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది అతనికి జ్వరం వస్తుందని. కొంతసేపటికి తర్వాత నిఖిల్ వాళ్ళ నాన్న ప్రసాద్ గారిని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. చెకప్ చేసి జ్వరానికి మందులు ఇచ్చాడు. అంకుల్ ఈ రోజు నుంచి మీరు మాతో పాటు ఇక్కడే ఉండండి అన్నాడు. నిఖిల్ తండ్రి సీను. కానీ ప్రసాద్ గారికి ఇవన్నీ ఇష్టం లేదు. నన్ను నా సొంత కుటుంబమే విడిచిపెట్టింది. నేను ఎవరి ఆదరణను తీసుకోలేను. మీరు చేసిన దానికి ధన్యవాదాలు అంకుల్.
నా కొడుకు నిన్ను తాతయ్య అని పిలిచాడు అంటే నా తండ్రితో సమానం కాబట్టి కొడుకుతో మీరు నివసించండి. సరే అయితే మీకు ఆరోగ్యం బాగుపడేంత వరకు ఉండండి. ఆ తర్వాత మిమ్మల్ని ఉండమని అడగను అని చెప్పడంతో ప్రసాద్ గారు అక్కడే ఉండిపోయారు. నిఖిల్ మరియు అతని తల్లిదండ్రుల సహాయంతో ప్రసాద్ గారు కోలుకోవడం ప్రారంభించాడు. విశ్రాంతి మరియు సరైన ఆహారం కారణంగా తన ఆరోగ్యం బాగా మెరుగుపడింది. మంచి బట్టలు, మంచి ఆహారం కారణంగా తన ముఖంలో మళ్ళీ ఆ కాంతి తిరిగి వచ్చింది. ఇలాంటి బాధాకరమైన సమయంలో ఇలాంటి మద్దతు దొరికినందుకు దేవుడికే ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండేవాడు. ఒకరోజు నిఖిల్ వాళ్ళ తల్లి, అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే మీ కుటుంబం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా ఒక కూతురు, కొడుకు ఉండి ఉంటారు కదా. అతను మౌనంగా ఉండి ఆ రోజులను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ఆ బాధ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు, తల్లి, నాకు ఒక కుటుంబం ఉంది. కానీ వారు అందరూ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. నేను వారి కోసం చాలా వెతికాను, కానీ ఏమీ తెలియలేదు. ప్రసాద్ గారి కళ్ళలో నుండి నీరు కారుతూ జరిగిన విషయం చెబుతున్నారు. నా ఫ్యామిలీలో 2 కొడుకులు, 2 కోడళ్ళు ఉండేవారు. నా భర్తతో మిగిలిన జీవితాన్ని తీర్థయాత్రలకు వెళ్తూ గడుపుదాం అనుకున్నాను. నా భార్యతో మిగిలిన జీవితాన్ని తీర్థయాత్రలకు వెళ్తూ గడుపుదాం అనుకున్నాను. కొడుకు, కోడలు తమ జీవితంలో సంతోషంగా ఉండేవారు. ఒకసారి మేము తీర్థయాత్రలకు బయలుదేరినప్పుడు తిరిగి వస్తుండగా మా కారుకు యాక్సిడెంట్ అయింది. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. నా భార్య పరిస్థితి విషమంగా ఉంది. నా తలపై, చేతులపై తీవ్రమైన గాయాలయ్యాయి. అలాగే పగిలిన కొన్ని అద్దం ముక్కలు వచ్చి నా కంటిలో గుచ్చుకున్నాయి. నా కొడుకులు నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. కానీ నా భార్యను రక్షించలేకపోయారు. తను మరణించింది. ఈ విషయాన్ని నేను తట్టుకోలేకపోయాను. కళ్ళకు గంతలు కట్టడం వల్ల అతను చివరి క్షణంలో తన భార్య ముఖం చూడలేకపోయాడు. ఆయనకు ఇప్పుడు ఒక కష్టం వచ్చింది. ఎప్పుడూ అతని కళ్ళు చూడలేవు. అతను తన కంటి చూపు కోల్పోయాడు. ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అంధుడైన తన మామగారిని చూసుకోవడానికి కోడళ్ళు చాలా బాధపడ్డారు. కొడుకులు రోజంతా ఆఫీసులోనే ఉండేవారు. చాలాసార్లు ప్రసాద్ గారు ఆహారం కోసం ఎదురు చూసేవారు. కానీ సాయంత్రమైనా ఆహారం అందేది కాదు. ఎలాగైనా తన పని తాను చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. సరిగ్గా చూపు కనిపించకపోవడం వల్ల ఎక్కడంటే అక్కడ జారి పడిపోయేవాడు. బట్టలు సరిగా వేసుకోలేకపోయేవారు. సరిగ్గా కనపడని కారణంగా నీళ్లను మంచం మీద పడేసుకునేవారు. అతను ఎప్పుడు పడిపోయినా తన కోడలు నవ్వేది. కనీసం లేపే ప్రయత్నం కూడా చేసేది కాదు. ప్రసాద్ గారికి ఆయన గది కూడా తెలిసేది కాదు. చూపు లేకపోవడం కారణంగా ఆయన చాలా ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొనేవాడు. ఒకరోజు పెద్ద కోడలు సరళ తన భర్త రఘుతో, అంధుడైన మీ నాన్నను నేను ఎంతకాలమని చూసుకుంటాను? చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేరు. ప్రతి చిన్న విషయానికి పిలుస్తూనే ఉంటాడు. నేను రోజంతా పనిచేసి అలసిపోతున్నాను. ఏదో ఒకటి నిర్ణయించుకో అని అనింది. ఇప్పుడు నేనేం చేయాలి? వీళ్ళు అసలు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళని ఎవరు చూసుకుంటారు అని అన్నాడు రఘు. తన చిన్న కోడలు కూడా తన భర్తతో చెబుతుంది, నీ తండ్రిని ఎక్కడైనా వదిలేసిరా, లేకపోతే మీ నాన్న కోసం ఒక పనివాడిని పెట్టండి. నేను తన పని చేయలేను అక్క. ఎప్పుడు ఈయన పని అంతా నా మీదే వేస్తుంది. నేనొక్కదాన్నే చేయలేకపోతున్నాను అంది. ప్రసాద్ గారి
రెండో కొడుకు రవి తన భార్యతో, మనము ఒకవేళ పనివారిని పెడితే ఖర్చు ఎవరిస్తారు? అప్పుడు కూడా అది మనమే ఇవ్వాలి. పెద్దన్నయ్య అయితే ఇవ్వడు. మన మీద ఒక్కటే భారం పడుతుంది. పనివాణ్ణి పెట్టడం వేస్ట్. ఎక్కడైనా వదిలేయండి. వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడమని స్నేహ తన భర్త రవికి సూచించింది. ఏమనుకోకండి, కథకి గ్యాప్ ఎందుకు ఇస్తున్నానంటే చదవలేకపోతున్నాను. నిజంగానే నిజ జీవితంలో ఇలాంటివి జరిగితే తట్టుకోలేము, చూడలేము. సరే, కథలోకి వెళ్దాం. అన్నయ్య, నాన్న పని చేయడం కష్టంగా మారింది. స్నేహకు ఇదే మాట రఘు కూడా తన భార్య సరళ కోసం చెప్పాడు. అయితే అన్నయ్య, అలాంటప్పుడు నాన్నగారి కోసం ఒక పనివాణ్ణి పెట్టడమే మంచిది. అతని ఖర్చు ఎవరిస్తారు అని పెద్ద కోడలు అడ్డుపడి అడిగింది. కొద్దిసేపటికి ఇద్దరు పనివాడి ఖర్చు సగం సగం పెట్టుకుందాం. ఆ తర్వాత ప్రసాద్ గారి కోసం ఒక పనివాడిని వెతికి పెట్టారు. అయినా కోడలు ప్రసాద్ గారిని నీ మాటలు అంటూనే ఉండేవారు. వాడు ముసలి గుడ్డివాడు. అతను కొడుకు కోడళ్లపై భారంగా ఉన్నందుకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదు. తన పెద్ద కోడలు మాటలను విని చాలా బాధపడ్డాడు. ఇద్దరు కోడళ్ళు పని మనిషిని వేధించడం మొదలుపెట్టారు. ప్రసాద్ గారి పనులతో పాటు ఇంటి పనులను కూడా చేయించడం మొదలుపెట్టారు. ఆ కారణంగా పని అమ్మాయి ఆ రోజు రాలేదు. దాంతో ఇద్దరు తోడికోడళ్ళు వాళ్ళ రూమ్లో కూర్చొని ఉన్నారు. ఒక పక్క ప్రసాద్ గారు ఆహారం కోసం ఆకలితో అలమటిస్తున్నారు. కానీ ఒక్కరు కూడా జాలి చూపలేదు. కొంతసేపటికి ప్రసాద్ గారు వంటగదిలో ఆహారం కోసమే వెళ్ళారు. కళ్ళు కనబడకపోవడంతో అక్కడే ఉన్న గాజు ప్లేటుని కింద పడేశాడు. ఆ ప్లేట్ పడిన శబ్దానికి ఇద్దరు కోడళ్ళు వంటగదిలోకి వచ్చారు. గ్లాస్ ప్లేట్ పగిలిపోయి ఉండటంతో కోపంగా స్నేహ మరియు సుగుణ ప్రసాద్ గారి మీద చెయ్యెత్తింది. ఆమె తన మామగారిని కొట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నీ కారణంగానే పనివాళ్ళు రాకుండా పారిపోయారు. ముసలోడా, నువ్వేమో మాకు ఇంత నష్టం కలిగిస్తున్నావు. ఇప్పుడు దీనికి డబ్బులు ఎవరిస్తారు అంటూ ప్రసాద్ గారిని కొట్టడం మొదలెట్టారు. అక్కడ పడి ఉన్న గాజు పెంకులు అతని పాదాలకు చేతులకు గుచ్చుకొని రక్తం వస్తున్నాయి. వారిద్దరూ తనను చాలా క్రూరంగా కొట్టారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ప్రసాద్ గారు మూలుగుతూ ఉన్నారు. పనివాళ్ళు రాకపోవడంతో కోడలికి కోపం వచ్చి ఆ కోపమంతా ప్రసాద్ గారి మీద చూపించేది. అతనికి గాయాలు తగ్గకపోవడంతో కొడుకులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అంతకుముందు ఆసుపత్రి పేరుతో కొన్ని పత్రాలపై సంతకం తీసుకున్నారు. హాస్పిటల్లో ఉన్న ప్రసాద్ గారు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కుటుంబం గురించి అడిగితే తను ఏమీ చెప్పేవాడు కాదు. ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్న ఆయనను చూసేందుకు ఎవరూ రాలేదు. ప్రసాద్ గారు కోలుకొని తన ఇంటికి వెళ్ళగానే తన ఇంటిని అమ్మేసినట్లుగా తెలిసింది. ఈ విషయం తెలిసి చాలాసేపు నిస్సహాయంగా ఇంటి బయట కూర్చొని ఉన్నాడు. రోజు దేవుని ప్రార్థిస్తూ ఎవరైనా తనని వచ్చి కలుస్తారేమో అని ఆశతో రోజు ఇంటికి వెళ్ళేవాడు. అతని అంధత్వాన్ని ఉపయోగించుకొని మోసం చేశారు కొడుకులు. నా పేరు మీద ఉన్న ఇల్లు అమ్మేస్తారు. అంకుల్ గారి జీవిత కథ విని నాకు కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి. మీకు చాలా ఘోరం జరిగింది. మీ పిల్లలకు వాళ్ళ తండ్రి గురించి ఆలోచనలు పట్టవా? ప్రసాద్ గారు మాట్లాడుతూ, కొడుకులు అందరూ మీలాగా ఉండరు. సంస్కారం కూడా నేను నా పిల్లలకు నేర్పించాను. కానీ ఇప్పుడు ఎవరిని నిందించాలో అర్థం కావడం లేదు. నా తలరాతను లేకపోతే పిల్లల్ని లేదా నా విలువలు చెడ్డవని అనాలా? నిఖిల్ కన్నీళ్లు తుడిచాడు. నా సొంత వాళ్ళు కూడా నాకు ఇంత సహాయం చేయలేదు. అప్పటి నుంచి ప్రసాద్ గారు అదే షెల్టర్లో నివసిస్తూ ఉన్నాడు.
ఒకరోజు నిఖిల్ తండ్రి సీను వచ్చి, అంకుల్, కంటి శిబిరం నిర్వహిస్తున్నాము. అక్కడ మీరు మీ కళ్ళను చెక్ చేయించుకోవచ్చు. మళ్ళీ మీరు చూడగలరో లేదో తెలుసుకోవచ్చు. ఎవరికి తెలుసు, మళ్ళీ చూడగలరేమో అనడంతో ప్రసాద్ గారు మొదట రావడానికి నిరాకరించారు. ఇప్పుడు మీరు నాకు చేసిన సహాయం చాలు. నా కోసం అనవసరంగా డబ్బు వృధా చేయొద్దండి. అంకుల్, అది చాలా చౌకది. పేదలకు ఉచితంగా చూస్తారు అనడంతో ప్రసాద్ గారు ఒప్పుకున్నారు. తన కళ్ళు శిబిరంలో చూపించారు. కోలుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కానీ కాస్త ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తెలుస్తుంది అని డాక్టర్ చెప్పాడు. ఆ మాటల్ని అంగీకరించి నేను ట్రీట్మెంట్ అందించడం ప్రారంభించారు. సీనుకు ట్రీట్మెంట్ అందించడం ప్రారంభించాడు. నెల తర్వాత తిరిగి కంటి చూపు రావచ్చు అని డాక్టర్ చెప్పారు. ఈ వార్త విని చాలా సంతోషించారు అందరూ. అతని కళ్ళకు గంతలు తొలగించాల్సిన రోజు వచ్చింది. అతను మొదటగా నిఖిల్ని చూడాలని కోరుకున్నాడు. తన కోరిక మేరకే నిఖిల్ని తన ముందు నిలబెట్టి కట్లు విప్పారు. మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి మొదట ఏమీ కనిపించలేదు. కానీ కొంచెం సేపటికి నిఖిల్ ముఖం కనిపించింది. తాతయ్య అంటూ నన్ను కౌగిలించుకున్నాడు. ప్రసాద్ గారు నిఖిల్ని కౌగిలించుకుని, ఇదంతా నీ వల్లే జరిగింది అని సంతోషించాడు. ఒకరోజు నిఖిల్ వాళ్ళ నాన్న, అమ్మను ఫ్రీగా ఉన్నప్పుడు వారిని తన గదిలోకి రమ్మని పిలిచాడు. రాత్రికి ఇద్దరూ తన రూమ్కి వచ్చారు. ప్రసాద్ గారు తన ముందు ఉన్న బ్యాగ్ తెరిచి తన భార్య ఫోటోకు చెప్తూ, వీళ్ళిద్దరి కారణంగానే నేను మళ్ళీ ఈ జీవితాన్ని జీవించగలుగుతున్నాను. లేకపోతే నేను బిచ్చగాడిని అయిపోయి ఇల్లు ఇల్లు తిరిగి భిక్షం ఎత్తుకునేవాణ్ణి. ఈరోజు నా భార్య ఫోటోని నా కళ్ళతో చూడగలుగుతున్నాను అంటే దీనంతటికీ కారణం మీరే. తన భార్య ఫోటో వెనక నుంచి ఏదో తీయడం మొదలుపెట్టాడు. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకు అంకుల్ ఇలా చేస్తున్నాడు అని. ఆ ఫోటో వెనక నుంచి కొన్ని డాక్యుమెంట్లను తీశారు. ఇది చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు. ఏంటి అంకుల్ ఇది అనగా ప్రసాద్ గారు నవ్వుతూ, ఇవి ల్యాండ్ డాక్యుమెంట్లు. ఇవే మేము తీర్థయాత్రలకు వెళ్లే ముందు ఊర్లో ఉన్న మా పొలాలను అమ్మేసి ఇక్కడ స్థలం కొనుక్కున్నాను. తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చినాక నా పిల్లలకు బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. కానీ వాళ్ళ అసలు రూపాన్ని చూసి నా మనసు మార్చుకున్నాను. నేను ఇప్పుడు ల్యాండ్ని మీకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నా పిల్లలు కూడా నా కోసం ఈ పని చేసేవారు కాదు. మీరు నన్ను మంచి మనసుతో ఈ బిచ్చగాన్ని చూసుకున్నారు. కాసేపటికి ఇద్దరు, వద్దు అంకుల్, వీటిని మేము తీసుకోలేం, మేము అత్యాశతో ఏమీ చేయలేదు అన్న మాటలు విని సైలెంట్గా బాధతో ఉండిపోయారు. సీను ప్రసాద్ గారి చేయి పట్టుకొని, అంకుల్, మనం ఒక పని చేయగలుగుతాము. ఇలాంటి ల్యాండ్ మీద హాస్పిటల్ కట్టగలుగుతాము. మీరు కోరుకుంటే. ఈ మాట విని సంతోషం అనిపించింది. కానీ కొడక, హాస్పిటల్ కోసం అంటే చాలా డబ్బులు అవసరం ఉంటాయి కదా. తర్వాత పేపర్లు చూసి, అంకుల్, ఈ పని చేద్దాము. కొన్న భూమిలో నుంచి కొంత భూమిని అమ్మేసి ఆ డబ్బుతో హాస్పిటల్ని కట్టవచ్చు. ఈ ఐడియా చాలా బాగుంది. వెంటనే దీన్ని సమర్థించాడు ప్రసాద్ గారు. అన్నట్టుగానే ల్యాండ్లో నుంచి కొంత ల్యాండ్ అమ్మేసి వాళ్ళ ఫ్రెండ్ సాయంతో హాస్పిటల్ కట్టడానికి డాక్టర్ సీను ప్రారంభించాడు. 2 ఏళ్లలో హాస్పిటల్ కట్టేశారు. దాన్ని ప్రసాద్ గారు నిఖిల్ చేతుల మీద ప్రారంభించారు. ప్రసాద్ గారు హాస్పిటల్ బాధ్యతలని సీనుకు అప్పగించాడు. అప్పుడప్పుడు ఆయన కారులో వచ్చి స్వయంగా పరీక్షించేవాడు. ప్రసాద్ గారు జీవితంలో నుండి నిరాశ యొక్క పొగ తొలగిపోయింది. ఒకరోజు సీనుకు అర్ధరాత్రి హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఒక 10 సంవత్సరాల అబ్బాయికి తీవ్రమైన ప్రమాదం జరిగిందని, తన పరిస్థితి విషమంగా ఉందని, ఎవరో తనకు డాక్టర్ నెంబర్ ఇచ్చారని. డాక్టర్, దయచేసి మా బిడ్డను రక్షించండి ప్లీజ్ డాక్టర్ అని అన్నాడు. అతను కూడా వెంటనే బయలుదేరాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు శరీరంపై చాలా చోట్ల గాయాలకు బ్యాండేజ్ కట్టి రక్తస్రావం కాకుండా కాపాడాడు. కానీ అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. పిల్లవాడు స్పృహలోకి రాలేదు. సీను తిరిగి ఇంటికి వచ్చి తన భార్యతో ఈరోజు ఒక ఎమర్జెన్సీ చిన్న పిల్లోడు కేసు వచ్చింది. ఆ పిల్లోడికి యాక్సిడెంట్ అయ్యింది. కాలి ఎముక నలిగిపోయి కాళ్లను తీసివేయాల్సి ఉంటుందేమో. విషయం రేపట్లోగా తెలిసిపోతుంది. ఇది చూసి నాకు చాలా బాధగా అనిపించింది. ఇంత చిన్న వయసులో తనకు ఇలాంటి ప్రమాదం జరగడం చాలా బాధాకరం. రాత్రి మాట్లాడుతూ నిద్రపోయాడు. ఉదయం సీను, అంకుల్, మీ కంటి చూపు ఒకసారి చెక్ చేయించుకోవాలి. మీరు కూడా నాతో పాటు హాస్పిటల్కి రండి. ఎవరో అధికారులు కూడా మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. మరుసటి రోజు ఉదయం ప్రసాద్ గారు మరియు సీను కొంతమందితో మీటింగ్లో ఉన్నారు. అక్కడికి నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్టర్, నిన్న వచ్చిన పిల్లవాడు తల్లిదండ్రులు చాలా ఏడుస్తున్నాడు. పిల్లవాడు మాట్లాడడం లేదు, పైకి మాత్రమే చూస్తున్నాడు. డాక్టర్లు టెన్షన్గా ఉన్నారు. నీకోసం వెయిట్ చేస్తున్నారు. సీను ఈ మాట విన్న వెంటనే పిల్లాడి గదివైపు వెళ్ళాడు. ప్రసాద్ గారు మీటింగ్ ముగించుకొని వచ్చాక ఆ పిల్లవాడిని చూసి షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆ పిల్లవాడు తల్లిదండ్రులు వేరే ఎవరో కాదు, తన కొడుకు కోడలు. మంచం మీద పడి ఉన్న మనవడిని చూసి ప్రసాద్ గారు రోదించారు. హాస్పిటల్లో తన తండ్రిని చూసిన రఘు తనకు కళ్ళు ఎలా తిరిగి వచ్చాయి, తను ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఆశ్చర్యపోయాడు. వెనక నుండి తన కోడలు, సార్, మా పిల్లవాడిని కాపాడండి అంటూ ఏడుస్తూ ఉంది. డాక్టర్ సీను, అమ్మ, ఇప్పుడు కాలు తీసివేయాల్సి ఉంటుంది, లేకపోతే ఇన్ఫెక్షన్ వ్యాపించే ప్రమాదం ఉంది. అక్కడ ఉన్న తన మామగారిని చూసిన కోడలు కోపంతో, మీ నాన్నగారు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి. ఆమె మాటల్ని విన్న డాక్టర్ సీను, అమ్మ, హాస్పిటల్ నాది కాదు, నేను ఇక్కడ డాక్టర్ని మాత్రమే. ఆయనే ఓనర్, ఆయనకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. హాస్పిటల్ పేరు చూడలేదా? ప్రసాద్ హాస్పిటల్ అని. సీను మీటింగ్కి వెళ్ళిపోయారు. ఈ మాట విని కొడుకు కోడలు షాక్ అయ్యారు. దాంతో పెద్ద కొడుకు, నాన్న, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకోసం చాలా చోట్ల వెతకడం ప్రారంభించాము అనడంతో, మీరు అబద్ధాలు చెప్పొద్దండి, నేను మీకోసం రోజు ఇంటి దగ్గర తిరిగాను. మీరు నాతో సంతకం చేయించుకొని ఇల్లు అమ్మేశారు. ఇంతలో పిల్లవాడు ప్రాణాలతో కొట్టుమిట్టడం చూసి తన కొడుకు కోడలు ప్రసాద్ గారి కాళ్ల మీద పడి మీటింగ్లో ఉన్న డాక్టర్ని పిలిపించి తన కొడుకుని కాపాడమని వేడుకున్నారు. ప్రసాద్ గారు డాక్టర్ని ఫోన్ చేసి, యాక్సిడెంట్ అయిన ఆ పిల్లవాడు నా మనవడు అని, తనని నువ్వు కాపాడాలి అనగానే మీటింగ్ వదిలేసి వచ్చాడు సీను. కాసేపటికి డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అనడంతో రఘు మరియు అతని భార్య ఊపిరి పీల్చుకొని డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పింది. నాకు కాదు థ్యాంక్స్ చెప్పాల్సింది, ప్రసాద్ గారికి చెప్పండి అని చెప్పాడు. ఆయన చెప్పడం వల్లే నేను వచ్చాను. దాంతో రఘు, దయచేసి నన్ను క్షమించండి, నా నుంచి పెద్ద తప్పు జరిగింది, పాపం చేశాను, నాకు ఏ శిక్ష వేసినా తక్కువే, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ఆయన క్షమించడానికి నిరాకరించాడు. ఏడుస్తూ, నాన్న, నువ్వు లేకపోతే ఈరోజు మా కొడుకు ఉండేవాడు కాదు. అంతలో అన్నయ్య అంటూ రవి, బాబుకు ఇలా జరిగిందని నాకు తెలీదు, నీ ఫోన్ వచ్చినప్పుడు నేను బయట ఉన్నాను అంటూ అక్కడ ఉన్న తన నాన్నని చూసి భయపడ్డాడు. నాన్న ఇక్కడికి ఎలా వచ్చాడు అని అడగగా జరిగిందంతా చెప్పాడు రఘు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు, మా తప్పయింది, తిరిగి ఇంటికి వెళ్దాం అని ప్రసాద్ గారిని కాళ్ల మీద పడి వేడుకున్నారు. కానీ ఆయన వారితో వెళ్ళడానికి నిరాకరించాడు. కొడుకులు బతిమాలుతున్నా పట్టించుకోకుండా కారులో ఎక్కి సీనుతో పాటు ఇంటికి బయలుదేరిపోయాడు. తండ్రి కష్టాలలో ఉన్నప్పుడు కొడుకులు తండ్రిని గాలికి వదిలేశారు. కానీ కొడుకు కష్టాల్లో ఉన్నప్పుడు తండ్రి వారిని వదల్లేదు. తల్లిదండ్రులను
సంరక్షించడం మన బాధ్యత. వారిని గౌరవిద్దాం. నేను మధ్యలో కథ చదువుతుంటే కొంచెం ఏడుపు వచ్చింది. అందుకే ఆపుతూ చదివాను. ఇంతకీ మీకు ఈ కథ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. దయచేసి మీ తల్లిదండ్రులను ఇలాంటి పరిస్థితుల్లో అస్సలు వదిలేయకండి. కథ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ ఎలా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటాను. సెలవు.